చూసారా, బెల్లాన్ని కూడా నేను ఇక్కడ మక్కగారెలో వాడుతున్నాను. నాకు కూడా తెలీదు, అత్తమ్మ వాళ్ళు ఎప్పుడు ఇలానే చేసుకుంటారట. సో తను చెప్పిందే ఇది అందులో వేసి పట్టమని. ఉల్లిపాయలు, ఎల్లిపాయ ముక్కలు, అల్లం వేసి మిక్సీ పట్టాను. ఇప్పుడు బెల్లం తురుము వేసి మిక్సీ పట్టుకోవాలి. పొయ్యి బెల్లం వేసాను. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి, బెల్లం గ్రైండ్ చేసి ఇందులో వేసుకున్నాను. చూసారా, ఇంకా కూడా ఎర్రగా ఉంది కదా, రెడ్ కలర్లో, అదంతా కూడా బెల్లమే. ఇప్పుడు మా అత్తమ్మ దీంతో గారెలు చేస్తారంట. చూద్దాం ఎలా చేస్తారు. ఇదిగోండి, బెల్లంతో చేస్తున్న మక్క గారెలు రెడీ. మా అత్తమ్మ చాలా సూపర్గా చేస్తుంది కదా, ఎప్పుడు ఇలానే చేస్తారు. ఓకే, ఇప్పుడు మనం బెల్లం మక్క గారెల టేస్ట్ చేసి చెప్దాం. చాలా వేడిగా ఉన్నాయి, చూసారా, పొంగుతున్నాయి. ఇంకా చక్కగా ఉన్నాయి కదా, సూపర్ ఉన్నాయి. వావ్, సూపర్ ఉన్నాయి, చాలా టేస్ట్ ఉన్నాయి. అత్తమ్మ, బెల్లంతో పాటు కొంచెం కారం కూడా వేస్తుంది కదా, కొంచెం కారం, కళ్యామాకు, ధనియాల పొడి, ఎల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు, మెంతాకు, కొత్తిమీరతో పాటు బెల్లం మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఇవన్నీ వేస్ట్ చేశారు. చాలా టేస్టీగా ఉంది. మామూలుగా మక్కగారెలు చేసుకొని ఉంటారు, బట్ బెల్లం వేస్ట్ చేసుకొని ఉంటారు కదా. ఒకసారి ట్రై చేయండి, బాగుంది. వేడి తింటుంటే ఆహా అనిపిస్తుంది, చాలా సూపర్ ఉంది. మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.